హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మన వీడియోలో క్లాస్ 11కి సంబంధించి కెమిస్ట్రీలో 4th లెసన్ కెమికల్ బాండింగ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ మొత్తం 20 ఈజీ వే నేర్చుకోబోతున్నా. సో ఫస్ట్ అసలు కెమికల్ బాండింగ్ అంటే ఏంటి? ఈ కెమికల్ బాండింగ్ ఈజ్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దట్ హోల్డ్స్ ఆటమ్స్ టుగెదర్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆర్ కాంపౌండ్. కెమికల్ బాండింగ్ అంటే సమ్ ఆటమ్స్ సమ్ మాలిక్యూల్స్ కలిసి ఫామ్ అయ్యేదాన్నే కెమికల్ బాండింగ్ అంటాము. నెక్స్ట్ సెకండ్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ద ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ది అవుటర్ మోస్ట్ సెల్ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ కాల్డ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే మనము అదే సెల్స్లో మనము ఎస్పీడిఎఫ్ సెల్స్లో మనము అన్నీ కంప్లీట్గా రాస్తాం. అంటే హైడ్రోజన్కి ఎన్ని ఆటమ్స్ అలాగా. సో లాస్ట్ అవుటర్ మోస్ట్ సెల్లో ఏమొస్తుందో దట్ అవుటర్ మోస్ట్ సెల్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. నెక్స్ట్ థర్డ్ది, ఆక్టేట్ రూల్. Atoms tend to combine such a way that they attain 8 electrons in their valence shell. వ్యాలెన్స్ షెల్ అంటే ఆ సెల్స్లో లాస్ట్ దాంట్లో మనకు 8 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యేదాన్నే ఆక్టేట్ రూల్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆక్టేట్ రూల్ అంటే లాస్ట్ సెల్లో లాస్ట్ అవుటర్ మోస్ట్ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ ఆక్టేట్ రూల్ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ది, డూప్లెట్ రూల్. ఆటమ్ లైక్ హైడ్రోజన్ టెన్ టు హ్యావ్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ అవుటర్ మోస్ట్ సెల్. డూప్లెట్ రూల్ అంటే హైడ్రోజన్ లాంటి ఆటమ్స్కి 2 ఎలక్ట్రాన్స్ సరిపోతాయి. సో దట్ ఈస్ కాల్డ్ డూప్లెట్ రూల్. మనం గుర్తుంచుకోవాల్సిన హైడ్రోజన్ ఆటమ్కి 2 ఎలక్ట్రాన్స్ సరిపోతాయి. సో దట్ ఈస్ కాల్డ్ డూప్లెట్ రూల్. నెక్స్ట్ ఫిఫ్త్ది, అయానిక్ బాండ్. అయానిక్ బాండ్ అనొచ్చు, ఎలక్ట్రోవాలెంటీ బాండ్ అనొచ్చు. సో ద బాండ్ ఫార్మ్డ్ బై కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు అనదర్ ఈజ్ కాల్డ్ అయానిక్ బాండ్. అయానిక్ బాండ్ అంటే ఎలక్ట్రాన్స్ ఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అయితే అయానిక్ బాండ్ అంటాం. సో మనము అయానిక్ బాండ్ అంటే ఒక సైడ్ ఒక ఆటం ఉంటుంది. రెండు షేర్ చేసుకుండా ఒక దాంట్లో నుంచి ఒకదానికి ఎక్కువ ఆటమ్స్ మొత్తం పోతే దట్ ఈస్ కాల్డ్ అయానిక్ బాండ్ అంటాం. నెక్స్ట్ సిక్స్త్ది, కోవాలెంట్ బాండ్. ద బాండ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ఆటమ్స్ ఈజ్ కాల్డ్ కోవాలెంట్. కోవాలెంట్ బాండ్ అంటే మనం చెప్పుకున్నాము ఒకసారి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఒకదానికి ఒకటి రెండింటిని ఈక్వల్గా షేర్ చేసుకునేదాన్ని కోవాలెంట్ బాండ్ అంటాము. నెక్స్ట్ సెవెంత్ది, లూయిస్ డాట్ స్ట్రక్చర్. ద రిప్రజెంట్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఆఫ్ ఆటమ్స్ బై డాట్స్ ఈజ్ కాల్డ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్. లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటే ఎలక్ట్రాన్స్కి అటామిక్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటే సపోజ్ మనము హెచ్ తీసుకుందాం, హైడ్రోజన్ 1. సో దానికి పైన ఒక అటామిక్ నెంబర్ 1 కాబట్టి సో ఒక లూయిస్ డాట్ స్ట్రక్చర్ పెట్టుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్. అటామిక్ నెంబర్ని ఇలా డాట్ స్ట్రక్చర్ రూపంలో చూపించేదే లూయిస్ డాట్ స్ట్రక్చర్. నెక్స్ట్ బాండ్ లెంత్. ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ది న్యూక్లియో ఆఫ్ 2 బాండెడ్ ఆటమ్స్ ఈజ్ కాల్డ్ బాండ్ లెంత్. బాండ్ లెంత్ అంటే సపోజ్ ఒక ఆటం ఉంది, ఇంకొక ఆటం ఉంది, రెండింటి మధ్య డిస్టెన్స్ రెండు షేర్ చేసుకున్నాయి, రెండింటి మధ్య డిస్టెన్స్ని బాండ్ లెంత్ అంటాం. అలాగే బాండ్ యాంగిల్. ద యాంగిల్ బిట్వీన్ 2 అడ్జసెంట్ బాండ్ ఇన్ ఏ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ బాండ్ యాంగిల్. 2 ఆటమ్స్కి డిస్టెన్స్ ఉంటుంది కదా, రెండింటి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్నే బాండ్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ 10th, బాండ్ ఎనర్జీ. ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ది బ్రేక్ ఏ బాండ్ ఈజ్ కాల్డ్ బాండ్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీ అంటే బాండ్ బ్రేక్ చేయడానికి కావాల్సిన 2 ఆటమ్స్ ఉంటాయి, 2 ఆటమ్స్ వద్ద ఆ బాండ్ని బ్రేక్ చేయడానికి యూజ్ చేసేదే బాండ్ ఎనర్జీ. నెక్స్ట్ 11th, పోలార్ కోవాలెంట్ బాండ్. ఏ కోవాలెంట్ బాండ్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ అన్ఈక్వల్ ఈజ్ కాల్డ్ పోలార్ కోవాలెంట్ బాండ్. పోలార్ కోవాలెంట్ బాండ్, నాన్ పోలార్ కోవాలెంట్ బాండ్ రెండు ఆపోజిట్. పోలార్ కోవాలెంట్ బాండ్ అంటే
ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా షేర్ కాకపోతే దట్ ఈస్ కాల్డ్ పోలార్ కోవాలెంట్ బాండ్. నాన్ పోలార్ కోవాలెంట్ బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఈక్వల్ షేర్కి కండిషన్కి ఒప్పుకుంటూ దట్ ఈస్ కాల్డ్ నాన్ కోవాలెంట్ బాండ్. ఇది 2 ఎలక్ట్రాన్స్ షేర్ కాకపోతే కోవాలెంట్ బాండ్. 2 ఎలక్ట్రాన్స్ షేర్ అవుతుంది దట్ ఈస్ కాల్డ్ నాన్ పోలార్ కోవాలెంట్ బాండ్. సో 2 కన్ఫ్యూజన్గా ఉంటాయి. రెండింటిని నాన్ పోలార్ అంటే షేరింగ్ అవుతాయి, పోలార్ అంటే షేరింగ్ అవ్వదు. అది గుర్తుంచుకోండి, 2 ఆపోజిట్గా ఉన్నాయి. సో మర్చిపోకుండా కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13th ఎలక్ట్రోనెగటివిటీ. ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ షేర్డ్ ఎలక్ట్రాన్స్ టువార్డ్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివ్ అంటే షేర్డ్ ఎలక్ట్రాన్స్ తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ యొక్క పవర్ని లాక్కోవడమే ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ యొక్క పవర్ని లాక్కోవడం ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. నెక్స్ట్ 14th వ్యాలెన్సీ. ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ. వ్యాలెన్సీ అంటే ఆటమ్ ఎంతమందితో బాండ్ ఫామ్ చేయగలదో దట్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ. నెక్స్ట్ వెస్పర్ థియరీ చాలా చాలా ఇంపార్టెంట్. వెస్పర్ థియరీ అంటే వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ షేప్ ఆఫ్ మాలిక్యూల్ బేస్డ్ ఆన్ రిపల్షన్ బిట్వీన్ ఎలక్ట్రాన్స్ పెయిర్. వెస్పర్ థియరీ అంటే ఎలక్ట్రాన్స్ పెయిర్ మధ్య రిపల్షన్స్ వల్ల మాలిక్యూల్ షేప్ ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆ 2 ఎలక్ట్రాన్స్ యొక్క మధ్యలో రిపల్షన్ 2 ఒకదానికొకటి గొడవ పడుతున్నాయి. అప్పుడు దాని మధ్యలో నుంచి ఒక కొత్త షేప్ ఫామ్ అవ్వడమే వెస్పర్ థియరీ అంటాం. నెక్స్ట్ 16th లోన్ పెయిర్. ద పెయిర్ ఎలక్ట్రాన్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండ్ ఈజ్ కాల్డ్ లోన్ పెయిర్. బాండ్ ఫామ్ అవ్వడానికి అంగీకరించకపోతే దట్ ఈజ్ కాల్డ్ లోన్ పెయిర్. నెక్స్ట్ బాండ్ పెయిర్. The pair of electrons involved bond formation is called bond pair. Bond pair అంటే 2 ఆటమ్స్ బాండ్ అవ్వడానికి అంగీకరిస్తే దట్ ఈస్ కాల్డ్ బాండ్ పేర్. లోన్ పేర్, బాండ్ పేర్ ఆపోజిట్, అది గుర్తుపెట్టుకోండి. అది అంగీకరించదు, బాండ్ పేర్ అవ్వడానికి ఇది అంగీకరిస్తుంది. నెక్స్ట్ హైబ్రిడైజేషన్. ద మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ టు ఫార్మ్ న్యూ ఈక్వలెంట్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ అంటే ఆర్బిటాల్స్ మిక్స్ అయ్యి న్యూ ఆర్బిటాల్ని ఫామ్ అవ్వడమే హైబ్రిడైజేషన్ అంటాము. నెక్స్ట్ 19th హైడ్రోజన్ బాండ్. ద వీక్ అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ హైలీ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్ ఈజ్ కాల్డ్ హైడ్రోజన్ బాండ్. హైడ్రోజన్ బాండ్ అంటే హైడ్రోజన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ అండ్ ఫ్లోరిన్ మధ్య వీక్ అట్రాక్షన్ని ఫామ్ చేయడమే హైడ్రోజన్ బాండ్ అంటాము. హైడ్రోజన్ బాండ్ అంటే ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్ తోటి హైడ్రోజన్ బాండు మూడు మధ్య వీక్ అట్రాక్షన్ ఫోర్స్ని లాక్కోవడమే హైడ్రోజన్ బాండ్ అంటాము. నెక్స్ట్ డైపోల్ మూమెంట్. ద ప్రొడక్ట్ ఆఫ్ ఛార్జ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఛార్జెస్ ఈజ్ కాల్డ్ డైపోల్. డైపోల్ మూమెంట్ అంటే మాలిక్యూల్ పోలారిటీ మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. డైపోల్ మూమెంట్ అనేది మాలిక్యులర్ పోలారిటీని మెజర్ చేయడానికి యూజ్ చేసే డైపోల్ మూమెంట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ 20 డెఫినేషన్స్. అర్థం కాకుండా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏమి కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.